ఓ కేసు విషయంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుగులోత్ అశోక్ శివరాం నాయక్ కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో కోర్టు పోలీస్ కానిస్టేబుల్ నిమ్మా సంజయ్లను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ వివరాలు వెల్లడించారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో 2018లో నమోదైన చీటింగ్ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసును త్వరగా ముగించడానికి ఏపీపీ గుగ్లోత్ అశోక్ శివరాం నాయక్ బాధితునికి 15,000 లంచం డిమాండ్ చేశాడు. చివరికి 10,000కు ఒప్పందం చేసుకోగా పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కోర్టు కానిస్టేబుల్ సంజయ్ ద్వారా శుక్రవారం బాధితుడి నుంచి 10,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సుమారు 5 గంటల పాటు కేసు విచారణ కొనసాగింది. ఏపీపీ ఇంట్లో సైతం ఏసీబీ అధికారులు సోదాలు జరిపినట్లు డీఎస్పీ తెలిపారు. విచారణ అనంతరం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు పోలీస్ కానిస్టేబుల్లను అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈరోజు కోర్టులో ఏపీపీ అశోక్ నాయక్ గారు మరియు సంజయ్ అనే కానిస్టేబుల్ గతంలో 2018లో ఒక కేసు రిజిస్టర్ అయింది కామారెడ్డి టౌన్ లో. ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఇప్పుడు కంప్లైంట్. ఆ కంప్లైంట్ దగ్గర 15,000 రూపీస్ డిమాండ్ చేశారు లంచం. అది ఎందుకంటే అతని కేసు తొందరగా ఎండ్ చేయడానికి గాను తర్వాత అక్విట్ చేయడానికి ఆ కేసులో 15,000 డిమాండ్ చేస్తే అతను బతులాడితే ఒక 10,000 ఇవ్వని అని చెప్పేసి ఈ బేరం కుదిరింది వాళ్ళకి. గత వారం నుంచి అతను మా దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ 10,000 ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకుని అతను మా దగ్గర రావడం జరిగింది. ఈరోజు అశోక్ కుమార్ నాయక్ మరియు సంజయ్ కి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది ఏసీబీ. తద్వారా వాళ్ళను ఈరోజు విచారించి రేపు నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం వాళ్ళు అక్కడికి తరలించడం జరుగుతుంది.